వస్తే నాన్న అందరు కాదు నాన్న, కొందరు కొడుకులు ఉంటారు. ఈ మెసేజ్ చూడండి, ఈ అమ్మాయి పెట్టింది. తల్లి మాట విని అమ్మ నన్ను హింస పెడుతుండు నా హస్బెండ్ అని. ఇలాంటి కొడుకులు చాలా మంది ఉన్నారు. అరే మిమ్మల్ని ఒక సూటిగా అడుగుతున్నారా, మీరు అసలు భార్యలు పెళ్ళాలంటే ఏమనుకుంటున్నారా? మీరు 10 మందిలా తాళిగట్టి తీసుకొచ్చుకున్నావా, లేకపోతే అంగట్లా దొరుకుతగిన పట్టుకొచ్చుకున్నావా నువ్వు భార్యను? మీరు ఏమనుకుంటుర్రా? నువ్వు తల్లి మాటలు వినేటప్పుడు ఒకసారి చూడాలి, నా తల్లి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని. 180% మంది అత్తలు కోడళ్ళ మీద సాడీలు చెప్పటోళ్ళే ఉంటారా. ఇది నిజం తెలుసుకోండి అందరూ. ఇది నిజమా కాదని తెలుసుకొని వెరిఫై చేసుకున్నాక నువ్వు భార్యను అడగాలి. నువ్వు ఎందుకు తల్లి మాటలు చెప్పగానే హింసలు ఎందుకు పెడతారు? మీరు భార్యలను ఎందుకు కొడతారు? కరెక్ట్ కాదు ఇది. ఇది తప్పు, చాలా తప్పు. నీకు తోడు నీడగా ఎల్లకాలం ఉండేది నీ భార్యనే. నీకు తల్లికి రెస్పెక్ట్ ఇయ్యద్దు అంటలేను, కానీ నీ తల్లి చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 180% మంది అత్తలు కోడళ్ళని టార్చర్ పెట్టేటోళ్ళే, కోడళ్ళ మీద సాడీలు చెప్పేటోళ్ళే. అలా అని కోడళ్ళు కూడా మంచోళ్ళు ఉన్నారని నేను అంటలేను, వాళ్ళు కూడా అత్తలను సాధించేటోళ్ళు ఉంటారు. కానీ నిజాలు తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు ఏదే కానీ.